ఇలా డోర్నకల్పట్నంలో ఆర్మీ జవాన్ మృతితో డోర్నకల్పట్నంలో విషాదం చోటు చేసుకుంది. నిరుపేద కుటుంబంలో జన్మించిన కొదిరిపాక సతీష్ చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన ఆర్మీ జవాన్గా ఎంచుకున్న లక్ష్యం కోసం అనేక కష్టాలు ఎదుర్కొని భారతదేశానికి సేవ చేయాలన్న కోరిక నెరవేరినప్పటికీ విధి ఆడిన వింత నాటకంలో కోల్కతాలో డ్యూటీ సమయంలో హార్ట్అటాక్తో ప్రాణాలు కోల్పోయాడు. సతీష్ మరణ వార్తతో డోర్నకల్పట్నం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. చిన్ననాటి తన స్నేహితులు సతీష్తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని ఆర్మీ జవానుగా దేశం కోసం సేవలు చేయాలనుకున్న సతీష్ ఆర్మీ ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉద్యోగం సాధించాడని, మిత్రుడికి ఉద్యోగం వచ్చిన సమయంలో డోర్నకల్ మొత్తం సంతోషంలో మునిగిపోయిందని తెలిపారు. కానీ నేడు సతీష్ మరణ వార్తతో డోర్నకల్ పట్టణం దుఃఖ సందర్భంలో మునిగిపోయిందని స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. దేశం కోసం డోర్నకల్ నుండి యుద్ధవీరుడు ఉన్నాడని గొప్పగా చెప్పుకున్నామని, ఆ మాటలు ఎక్కువ కాలం నిలవలేదని, హార్ట్అటాక్ రూపంలో మిత్రుడు సతీష్ అకాల మరణం డోర్నకల్ పట్టణం మోగపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సతీష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈరోజు ఎంతో విలువైనది. బార్డర్లో సైనికుల శ్రమ వల్ల మనం దేశ ప్రజలను సురక్షితంగా మనం ఉంటున్నాం కలిగి. అలాంటి మిత్రుడు మా ప్రాంతంలో మా ఇంటి పక్కన పుట్టడం ఎంతో గౌరవకరంగా, చిన్న వయసులోనే పేదరికంలో పుట్టి ఎంతో కష్టపడి క్రమశిక్షకు మారుపేరుగా ఉండి చిన్న వయసులోనే భారత సైనికుడిగా ఉద్యోగం సంపాదించినందుకు అప్పుడు సంతోషించాం. ఇప్పుడు దశాబ్ద కాలంగా దేశానికి సేవలు అందించి అకస్మాత్తుగా అతి చిన్న వయసులోనే మరణించడం మాకు ఎంతో తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి కూడా ఒక పెద్ద దిక్కు కోల్పోయిందని మేము భావిస్తున్నాం.